జ్యోతిష బాల శిక్ష కళత్ర భావం ఇక్కడ చాలా ఉత్తమమైనటువంటి జ్యోతిష శాస్త్రం విశ్లేషణలో చాలా చక్కనైన గ్రంథం ఫలదీపిక. అందులోనూ కూడా అత్యవసరమైంది, అత్యావశ్యకమైంది, అందరూ వాడుకునేది, తెలుసుకోవాలని కోరికతో ఉండేది కళత్ర భావ విచారణ. అందులో మనం చక్కగా ముందుకు వెళ్తున్నాం. భౌమార్క్యస్తే భృగుజ శశినోర్థారహీనో సుతోవా క్లీబేస్తే వా భవతి భాగవగౌ ద్వౌ గ్రహో స్త్రీద్వయం స్యాత్ ద్వంద్వక్షాంశే మదపతిసితో తస్య జాయాద్వయం స్యాత్ తాభ్యాం యుక్తైర్గగననిలయైర్దారసంఖ్యాం వదంతు. భౌమ అర్క్యస్తే భృగుజ శశినోర్ధారహీనో సుతోవా భృగుజ శశిన అర్ధారహీన సుత వా. ఇక్కడ శుక్రుడు చంద్రుడు ఈ ఇద్దరు కూడా మరి శనికుజులకు సప్తమంలో ఉండి, వీళ్ళిద్దరు కూడా శనికుజులు కనుక సప్తమంలో ఉంటే భార్యాహీనుడో లేక పుత్రుడు లేనివాడో అయ్యే అవకాశం ఉందా? సప్తమంలో నపుంసగ్రహం ఉండి ఏకాదశంలో 2 గ్రహాలు కనుక ఉంటే ఆ జాతకుడు 2 భార్యలు ఉండే అవకాశం ఉంది. శుక్రుడు సప్తమాధిపతి ఇద్దరు కూడా ద్విస్వభావ రాశులు ఉంటే కనుక భార్యాద్వయం లేక అంశయందైన ద్విస్వభావ రాశులు ఎందుకు కనుక ఉంటే 2 భార్యలు ఉండే అవకాశం ఉంది. కళత్రాధిపతి మరియు కారకుడితో కలిసినటువంటి గ్రహాల సంఖ్యను బట్టి కళత్రాల సంఖ్య తెలియజేయాలి అని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. ద్వంద్వర్క్షాంశే మదపతి సితౌ. మదపతి అంటే సప్తమాధిపతి, సితౌ అంటే శుక్రుడు. ఇద్దరు కూడా ద్విస్వభావ రాశుల్లో. తస్య జాయా ద్వయం స్యాత్. జాయా అంటే భార్యలు, ద్వయం స్యాత్ ఇద్దరు ఉండే అవకాశం ఉంది. తాభ్యాం యుక్తైర్గగననిలయైః. మరి వాళ్ళతో కలిసినటువంటి గ్రహాలు ఎందరు ఉంటారో వాళ్ళని బేస్ చేసుకుని ఇక్కడ దార సంఖ్య చెప్పాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ తర్వాత శ్లోకంలో కూడా స్త్రీ సంఖ్యాం గృహైర్మతి వసతు ఖేటైశ్చ సద్భిస్థితం యూనేషే సబలే శుభే సతి వధూ సాధ్వీ సుపుత్రాన్విత పాపోపి స్వగృహం గతః శుభకరః పత్న్యాశ్చ కామస్థితో హిత్వా షడ్వే రంధ్రపాన్ మననగాః సౌమ్యస్తు సౌఖ్యావహ. కళత్రాల సంఖ్య విషయంలో సప్తమంలో ఉన్న గ్రహాల యొక్క సంఖ్యను బట్టి చెప్పడం అనేది ఒక పాఠం ఉంది. పాపగ్రహాలు ఉన్న మృత భార్యలు ఉంటారంటే భార్య చనిపోయి మళ్ళీ వీడు 2వ భార్య చేసుకునే అవకాశం వస్తూ ఉంటుంది. శుభగ్రహాలు ఉంటే భార్య బతికుండగానే వేరే భార్యని మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం వస్తుంది. సప్తమాధిపతి శుభుడై బలసంపన్నుడై జాతకుడికి సత్ప్రవర్తన గల స్త్రీ భార్యగా సంప్రాప్తమయ్యే అవకాశం వస్తుంది. అలాగే మరి సత్పుత్రులు కూడా కలిగే అవకాశం వస్తుంది చెప్పుకుంటూ వచ్చాడు. పాపగ్రహమైన సప్తమ స్థానం స్వక్షేత్రమైన ఆ పాపగ్రహం కళత్ర విషయంలో శుభంగా చేస్తుంది. అంటే స్వక్షేత్రంలో ఉన్నటువంటి కళత్రాధిపతిగా పాపగ్రహం ఒకవేళ సప్తమాధిపతి శని ఉన్నాడు, ఆయన పాపగ్రహం, ఆయన సప్తమంలో ఉన్నాడు, అప్పుడు ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పాపోపి స్వగృహం గతః శుభకరః. ఇది మనం ఒక సూత్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాపోపి స్వగృహం గతః శుభకరః. స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ అంశాన్ని, ఇది మిగతా భావాలు కూడా అమలు చేయొచ్చా అనేటువంటి అంశానికి వచ్చేసరికి ఆయన వ్యాఖ్యానాలు చేసేప్పుడు ఏం చేశాడో చూసుకోవాలి. ఇక్కడ మనకి వివిధ గ్రహాలు వివిధ స్థానాల్లో ఆయన అనుభవపూర్వకమైనటువంటి ప్రాక్టికాలిటీకి సంబంధమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసినప్పుడు అన్నీ తీసుకోవాలి మనం గౌరవంగా. తీసుకున్నప్పటికీ మనం వాటిని ఈయన సూత్రంగా చెప్పాడా లేకపోతే ప్రాక్టికల్ రిజల్ట్స్ చెప్తున్నాడా అనేటువంటి తీసుకోవాలి. పైన కళత్ర సంఖ్యా విషయంలో సప్తమంలో ఉన్న గ్రహాలన్నిటికీ కూడా గ్రహంలో ఉన్నప్పటికీ కూడా పాపగ్రహాలు మృత భార్యలను తెలియజేస్తూ ఉంటాయి అనేది సూత్రంగా తీసుకోవాలి. ఆ పాపగ్రహాల్లో మళ్ళీ స్వగృహంగత శుభగ్రహ అన్నాడు. అది ఒకవేళ సింహలగ్నం అయింది, సింహలగ్నాన్ని సప్తమంలో శని ఉన్నాడు, అది సప్తమంలో శని ఉన్నాడు కదా అని చెప్పేసి కళత్ర నష్టం అని చెప్పకూడదు. అధిపతి కళత్రాధిపతి కళత్రంలో ఉన్నాడు కాబట్టి అది శుభకరమే. పుత్రస్థానాధిపతి పుత్రస్థానంలో ఉన్నాడు, అది శుభకరమే. అలాగే విద్యాస్థానంలో ఉన్నాడు, అది శుభకరమే. అలాగా మనం వాటిని తీసుకుని వెళ్ళాలి. అలాగే పాపోపి స్వగృహంగత శుభకరః పత్న్యాశ్చ కామస్థితో హిత్వా షడ్వ్యయరంధ్రపాన్ మదనగాః సౌమ్యస్తు సౌఖ్యావహ. మరి పాపగ్రహమైన సప్తమంలో ఉంటే కనుక స్వక్షేత్రం అయితే కనుక శుభులైతే కూడా దుస్థానంలో అంటే షష్ఠాష్టవ్యయ స్థానాల్లో వాడు శుభగ్రహాలు షష్ఠ అష్ట వ్యయ స్థానాధిపతులు కాకుండా ఉంటే కనుక మంచి చేస్తారని చెప్పాడు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను కాలామృతంలో శ్లోకాన్ని మీకు మాటికి చెప్పా. అక్కడ షడష్టరి ఫగాహ. మరి ఎవరైతే ఏ భావంలో అయితే 6, 8, 12 స్థానాధిపతులు ఉంటాయో వాళ్ళు భావాలని పాడు చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పుకుని వచ్చాం. మరి ఇక్కడ ఈయన కూడా అదే చెప్పుకుని వచ్చాడు. ఏమనంటే ఒకవేళ సప్తమంలో శుభగ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు ఉంటే
శుభాన్ని చేస్తాయని చెప్పుకున్నాం. మరి ఆ శుభులు కనుక నైసర్గిక శుభులుగా ఉన్నటువంటి శుక్రుడు, గురువు, చంద్రుడు, బుధుడు వీళ్ళలో ఎవరికైనా సరే షష్ఠాష్టవ్య స్థానాధిపత్యాలు కనుక వస్తే హిత్వా షడ్వే రంధ్రపాన్ మదనగా సౌమ్యస్తు సౌఖ్యావహ, వాళ్ళు కనుక 6, 8, 12 స్థానాధిపతులు కాకుండా ఉంటే మరి కామస్థిత మరి సప్తమ స్థానంలో, కామస్థానం అంటే సప్తమ స్థానం ఉంటే కనుక రిఫాష్టారిగతస్య రాశిరస్తద్భేషయుక్దృష్టభం భ్రష్టం స్యాత్ అనేటువంటి సూత్రం మనం కాలామతంలో శ్లోకాన్ని మాటిమాటికి చెప్పుకున్నాం. జాతక భార్యతంలో కనీసం 15 సార్లు నేను రిపీట్ చేసేదాన్ని. రిఫాష్టారిగతస్య రాశిరస్తద్భేషయుక్దృష్టభం భ్రష్టం స్యాత్ అనేటువంటి సూత్రం. వాళ్ళ దృష్టి పడితే నాశనమైపోతుంది. ఇక్కడ శుభగ్రహాలు అయినప్పటికీ కూడా కామస్థితహాయిత్వ వాళ్ళు మరి శుభగ్రహాలు కామస్థానంలో ఉన్నప్పటికీ కూడా హిత్వా షడ్వేరంధ్రపాన్ మదనగా మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఆ గ్రహాలు మరి ఎట్లాంటి వాళ్ళు అయి ఉండాలంటే షష్ఠ అష్టారిప స్థానాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు కాకుండా ఉన్న వాళ్ళైతేనే సౌఖ్యావహ అన్నాడు. అందుకోసమే నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో మరి శ్రీనాశస్త్వథనే జగే సురగరౌ యూనాధిరూఢే తథా అని చెప్పుకున్నాం. కర్కాటక లగ్నానికి సప్తమంలో కనుక గురువు ఉంటే కళత్ర నష్టం వచ్చే అవకాశం. ఎప్పుడు వస్తుంది అంటే పెళ్ళి అవ్వగానే ముహూర్తమైన నిమిషానికి చచ్చిపోతుంది అనుకోకూడదు. ముహూర్తమైన నిమిషానికే చచ్చిపోవచ్చు, ఆ తర్వాత 40 ఏళ్ళకైనా, ముహూర్తం అయిపోయిన 40 ఏళ్ళకైనా అవ్వచ్చు. ఇది ఎట్లా డిసైడ్ చేయాలి అంటే ఆ కళత్ర స్థానంలో ఉన్న గురువుకి ఆయనతో సంబంధం ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు, అంతర్దశల్లో ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళ ద్వారా ఇది జరిగే అవకాశం వస్తుంది. ఇంకా నిర్ణయం చేయాలంటే కళత్ర స్థానంలో గురువు కర్కాటక లగ్నానికి సప్తమంలో ఉన్నటువంటి ఈ సూత్రం ప్రకారం స్త్రీనాశస్త్వధనీజకే శురగురో ద్యూనాధిరూఢేదుతా అనేటప్పుడు నేను ఏమంటే కొంచెం ఇక్కడ మనం షష్టాధిపతి భాగ్యాధిపతి అన్నాడు కదా, భాగ్యాధిపతిగా ఈయన అనుకూలిస్తాడని చూడాలండి అన్నా నేను. కానీ ఇక్కడ ఆ శ్లోకానికి అక్షరం చెప్పాడు. మంత్రేశ్వరుడు యొక్క ఫలదీపిక నిర్మాణం అంతా చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, దోషాలు లేకుండా, అనుమానాలు లేకుండా జరిగిందనడానికి ఇట్లాంటివి ఉదాహరణలు. నిన్న మనకి సప్తమంలో రవిరాహుల గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ భావ సంబంధమైనటువంటి ఫలితాలు చెప్పేటువంటి ఆ చోట సప్తమ భావంలో ఉన్నటువంటి రవి ఎట్లా ఇస్తాడు, సప్తమంలో ఉన్న రాహు ఎట్లా ఇస్తాడని చెప్పేసి అష్టమోధ్యాయం భావాశ్రయ ఫలాధ్యాయంలో చెప్పినటువంటి ఫలితాలను ఒకసారి వెనకెళ్ళి చూసొచ్చాం. కరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన అంశాలే అక్కడ ఇచ్చాడు. ఇట్లాగా ఈ గ్రంథం మొత్తం అంతా కూడా ఇట్లాగే బిల్డప్ అయింది. ప్రతి శ్లోకంలో ఉన్న శ్లోకానికి ఎక్కడైనా సరే పాయింట్ అర్థం కాకపోతే నెక్స్ట్ రాబోయే పాయింట్లలో ఎక్కడో కనెక్షన్ ఇచ్చేస్తాడు. నిన్న ఇక్కడ మరి వృషభ లగ్నానికి షష్టాధిపతిగా శుక్రుడు సప్తమంలో ఉంటే భార్య నష్టం చేస్తాడు అనుకున్నాం. అప్పుడు షష్టాధిపతి అయినాడు కదా అనుకున్నాం, కానీ లగ్నాధిపతికి మంచివాడే కదా అనుకున్నాం. దాని మీద వేరే నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ కర్కాటక లగ్నానికి మకరంలో ఉంటే భాగ్యాధిపతి ఉన్నాడు కదా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసినప్పుడు ఇక్కడ హిత్వా షడ్వేరంధ్రపాన్ మదనగా సౌమ్యస్తు సౌఖ్యావహ అనేటువంటి ఒక్క సూత్రంతో అబ్బాయి శుభగ్రహాలు కదా అని చెప్పిన వెంటనే అక్కడ ఈజీగా తీసేసుకోకు. వాళ్ళు ఒకవేళ 6, 8, 12 స్థానాధిపతులతో కనుక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న వాళ్ళే అధిపతులైనప్పటికీ కూడా ఇక్కడ నష్టం వచ్చి ఈ నష్టం ఎప్పుడు వస్తుంది అనే దానికి ఆ దశలు నిర్ణయం చేసుకుని ఏమంటే ఇగో 25 ఏళ్ళ తర్వాత ఈయన భార్య గతించే అవకాశం, లేకపోతే ఈవిడ జాతకరీత్యా భర్త గతించే అవకాశం ఉంది. 25 ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూనే పోయే అవకాశం ఉంది, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత అయ్యే అవకాశం ఉంది, 30 ఏళ్ళ తర్వాత అయ్యే అవకాశం ఉంది. సప్తమంలో కర్కాటక లగ్నానికి గురువు ఉన్నాడు కాబట్టి వెంటనే భార్య చచ్చిపోతుంది అని చెప్పకూడదు, వెంటనే భర్త చచ్చిపోతాడు అని చెప్పకూడదు. ఆడవాళ్ళ జాతకం అయితే కనుక ఆ గురువుతో సంబంధం ఉన్న దశలు, అంతర్దశలు ఎప్పుడు వస్తాయి, ఇంకా వ్యయ సంబంధమైనటువంటి గ్రహాలతో సంబంధం ఎప్పుడు ఉంది, ఆ సంబంధమైనటువంటి గురువుతో సంబంధమైనటువంటి దశలు, అంతర్దశల కాలాన్ని డిసైడ్ చేసి చెప్పడంలోనే సిద్ధాంతి ఒక గొప్పతనం. లేదంటే కర్కాటక లగ్నం మకరంలో గురువు ఉన్నాడు, ఇతని భార్య చచ్చిపోతుంది, లేకపోతే ఈ అమ్మాయి జాతకం కాబట్టి భర్త చచ్చిపోతాడని చెప్పామంటే వీడికి పెళ్లి చేయాలా, కూతురికి పెళ్లి చేయట్లేదా కొడుక్కి అనేటువంటి విషయంలో సందిగ్ధాలతో పడిపోతాడు. నీ దగ్గర జాతకానికి వచ్చి జాతకంలో దోషాలు నిజంగా ప్రాక్టికల్గా బయటపడతలేదు కానీ ముందే చచ్చిపోతాడు ఈయన. అట్లాగా సిద్ధాంతి చెప్పాల్సిన విషయం. సిద్ధాంతి ఏం చేయాలంటే ఆ నిర్ణయం ఏ దశలో ఎంత దశలో అవుతుంది, ఏమంటే వివాహం బలాన రోజుగా అయ్యే అవకాశం ఉంది. వివాహం బలాన రోజున అయిన తర్వాత అక్కడి నుంచి ఎన్నాళ్ళకి వీళ్ళకి సంతానం కలిగి ఆ తర్వాత భార్య చచ్చిపోయే అవకాశం ఉంది. అలాగే పైన చెప్పుకుని వచ్చాడు. ఏమని చెప్పాడు, పాపగ్రహాలు కనుక ఉంటే మృత భార్యలు ఉండే అవకాశం ఉంది, అలాగే శుభగ్రహాలు కనుక ఉంటే జీవించిన భార్యలు ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి క్యారెక్టర్ ఉన్న ఫెలోనా అనేటువంటి డిసిషన్ తీసుకోవాలి. కళత్ర స్థానానికి సంబంధించినటువంటి శుభగ్రహాల పాపగ్రహాల యొక్క సంయోగాన్ని బేస్ చేసుకుని చెప్పాల్సిన అంశం ఇక్కడ. ఇలాంటివన్నింటినీ కూడా మనం ఆల్రెడీ జాతక పారిజాతం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ గొలపుడు వారి పుస్తకంలో పారిజాతంలో ఉన్న శ్లోకాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. శుభాం శరాశో యదు సద్గుణాఢ్యా శుభేక్షదే చారుతరం కళత్రం
చంద్రాంశకే దుర్బల చంద్రరాశో జాతవత్ నిఘ్ని సబలహేతు సాధ్వి. కళత్రభావం కానీ లగ్నం కానీ శుభరాశి ఎందున్నా లేక శుభనాంశం పొందిన అర్ధాంగి పవిత్రాలు అవుతుంది అన్నాడు. వచ్చే అమ్మాయి మంచిదా కాదా అని చెప్పాలి, లేకపోతే ఈ అమ్మాయి జాతకం చూసి వచ్చే అబ్బాయి మంచివాడా కాదా చెప్పాలి. వీటికి అక్కడ శుభ సంబంధమైనటువంటి అంశాలతో చెప్పుకుంటారు. అంగీకార యోగ్యంగా ఉంటుంది. అలాగే రాశి కానీ అంశం కానీ చంద్ర సంబంధమై బలరహితంగా ఉంటే అటు జాతకం భార్య తన భర్త మరణ హేతు అవుతుంది, భర్త మరణానికి కారణం. కానీ చంద్రుడే బలవంతుడై అటు జాతకునికి భార్య అనుకూలత అవుతుంది. ఇక్కడ చంద్రుడు మరి నిర్వీర్యుడైన ఫలం, అలాగే చంద్రుడు బలవంతుడైతే ఫలము ఎంత వ్యత్యాసం ఉందో చూసుకోవాల్సిందిగా ఆయన చూసుకున్నారు. చంద్రాంశకే దుర్బల చంద్రరాశో జాతపత్తిఘ్ని సబలహేతు సాధ్వి. చంద్రుడు కనుక బలంగా ఉంటే సాధ్వి అవుతుంది, చంద్రుడు కనుక బలహీనంగా ఉంటే కనుక భర్త మరణానికి కారణం అవుతుందని చెప్పేసి. భార్యానాశస్త్వ శుభసహితో వీక్షితో వార్ధకామౌ తత్ర ప్రాహుస్త్వ శుభబలదాం క్రూరదృష్టం విశేషాత్ ఏవం పత్యా అపి సతిపదే చాష్టమేవాస్తి దోష సౌమ్యేర్దృష్టే సతి శుభయుతే దంపతి భాగ్య సంపదో. ద్వితీయ సప్తమ భావాల యందు పాపగ్రహాలున్నా లేక ఆ రాశులను పాపగ్రహాలు చూస్తున్న భార్య నష్టం, పాపగ్రహ దృష్టి వలన ఈ ఫలితం తప్పదు అని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. కార్యం అంటే భార్యానాశస్త్వ శుభసహితో విషితో వార్ధకామౌ తత్ర ప్రాహుస్త్వ శుభవల్లాం క్రోదృష్టం విశేషాత్ ఏం పత్న్యాపి సతిమదే చాష్టమే వాస్తి దోష. పాపగ్రహ దృష్టి వలన ఈ ఫలితం తప్పదు. ఇక్కడ పాపులు ద్వితీయ సప్తమంలో ఉండవలను, అలాగే మరియు వేరొక పాపగ్రహం యొక్క దృష్టి ఉన్న భార్య అభియోగం తప్పదు అన్నాడు. ఇక్కడ కుటుంబ స్థానం కళత్ర స్థానం కాబట్టి ఇక్కడ సంతాన స్థానం కళత్ర స్థానం మీద బేస్ చేసుకుని పదాలు చెప్పొచ్చిన పాయింట్లనే కుటుంబ కళత్రాల మీద మార్చాడు ఇప్పుడు ఇక్కడి నుంచి. ఇదే జాతకంలో స్త్రీ జాతకంలో అయితే కనుక సప్తమ అష్టమ స్థానాలు కనుక అవి పాపగ్రహాలు కనుక ఉంటే వేరొక పాపగ్రహం చేత చూడబడుతుంటే భర్తృనాశనం జరుగుతుందని చెప్పాడు. ఆ అష్టమ స్థానంలో కనుక పాపగ్రహం చేరితే ఆ అష్టమాధిపతి అష్టమంలో ఉన్న పాపగ్రహం నవాంశలో ఎవరింట్లో ఉంటాడో ఆ నవాంశ స్థాన సంబంధమైనటువంటి గ్రహ దశ అంతర్దశలో వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా సరే గ్రహాలు కనుక బలంగా ఉంటే అక్కడ మనకి ఆడవాళ్ళకి సౌభాగ్యహీనం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ లగ్నానికి సంబంధించి మగవాళ్ళ విషయంలో ద్వితీయం సప్తమ స్థానం చెప్పాడు. ఆడవాళ్ళకి సప్తమ స్థానం లగ్నం చేసుకోవాలి అనేటువంటి ఒక సూత్రం ఆధారం చేసుకుని మన జాతక పారిజాతంలో కళత్ర భావ విచారణప్పుడు ఆ మాటలను మనం తీసుకొచ్చుకున్నాం. మరి అక్కడ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ సప్తమ స్థానం కళత్ర స్థానం దానికి ద్వితీయం మరి అక్కడ ద్వితీయం అనేసరికి అక్కడ కుటుంబ స్థానంగా భావన చేసి అష్టమ స్థానం దీన్ని చెప్పుకుని వచ్చాడు. అష్టమ స్థానం పైగా సౌభాగ్య స్థానం కూడా ఆడవాళ్ళకి. మరి ఈ రెండు రాశులు ఎందుకు శుభులు ఉంటే పై రెండు రాశులను శుభులు చూస్తున్న భార్యాభర్తలను అదృష్టాలు సుఖం దోషాలతో ఉంటారన్నాడు. విద్యారథ దీక్షితులు అంటే జాతక పారిజాతంలో కూడా కామస్థే తనుపే శుభగ్రహయుతే సత్వంశజా మృచ్చతి క్రూరక్షేమతగే విలగ్నరమణే దుర్వంశ జాతకంగణం అని వివరించారు. మరి శుక్రేందు పుత్రో చ కళత్ర సంస్థో కళత్రహీనం కృతే పరతో మరి సుహేక్షతో వా వయసో విరామే కామాంచరాం లభతే మనుష్య. శుక్రబుధులు సప్తమం ఉంటే జాతకుడు కళత్రహీనుడు అవుతాడు. కానీ ఆ బుధ శుక్రులు శుభగ్రహ దృష్టి ఉన్న వృద్ధావస్థ ఎందు సుందరనారి యోగం అనగా అందమైన సహజారం కలిగి ఉంటుంది వృద్ధాప్యంలో కూడా అని చెప్పేసి చెప్పుకుని వచ్చారు. దీని మీద మరి ఈ శ్లోకాలని మనం ఒకసారి భావార్థ ప్రకాశకులో మనకి ఈ యొక్క ఫలదీపిగా దానికి సంబంధమైనటువంటి విశేషాలను ఇంకా చాలా ఎక్కువగా స్పష్టంగా క్లియర్గా ఇంకా విశ్లేషించి చెప్పుకుంటూ వచ్చాడు. వాటి అంశాలని కూడా ఒకసారి అందులోకి వెళ్ళి మనం ప్రస్తావన చేసుకుంటూ వచ్చేందుకు ఇక్కడ కనబడుతోంది. అయితే ఇక్కడ మొత్తం మీద ఈ కళత్ర భావాన్ని సంబంధంగా చూసుకుంటూ వచ్చేటప్పుడు జాతక పారిజాత భావ ఫలితాలను మనం చూసేటప్పుడు అక్కడ ఆయన చెప్పిన సూత్రాల్లో ఎక్కువ శాతం ఏ భావాన్ని విచారణ చేస్తున్నామో ఆ భావానికి పాపగ్రహాల యొక్క సంయోగం ఉండకూడదు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఈ పాపగ్రహాలు అనేప్పుడు నైసర్గికమైనటువంటి పాపులు అలాగే షష్టాష్టరిప్ప పాపులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటి మీద విచారణ చేసుకుంటూ వెళ్ళాల్సిన అంశాలను ఆయన ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ షష్టాష్టరిప్ప అంటే రిఫాష్టాని గదశరాశ్రస్తద్భేషయోగ దృష్టభం భ్రష్టం స్యాత్ అనేటువంటి సూత్రాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ ఆ సూత్రాలని మొత్తం అంతా కూడా అమలు చేసుకుంటూ వచ్చి దాని ఫలితాంశాలను చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఈయన బాహాటంగా పబ్లిక్గా వదిలేశాడు సూత్రాన్ని కళత్ర భావ విచారణ చేసేటప్పుడు ఒకదే. ఎందుకంటే ఆయన శుక్రే వృశ్చికే మదే మృతవధు కామే వృషస్థే బుధే అని శ్లోకం చెప్పేటప్పుడేమో వృషభ లగ్నానికి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే వృశ్చిక లగ్నానికి సప్తమంలో ఉన్నటువంటి బుధుడు వీళ్ళని అష్టమలాభాధిపతులతో ముడిపెట్టుకుంటూ తీసుకొచ్చి అష్టమ స్థానాధిపతిగా ముడిపెట్టు తీసుకొచ్చి ఫలితాలు చెప్పుకొచ్చాడు. కర్కాటక లగ్నానికి సప్తమంలో ఉన్న గురువు షష్టాధిపతిగా ఆయన బేస్ చేసి దాని ఫలితాంశాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు చెప్పావా బాబు అంటే అక్కడ వెంటనే అర్థం కల సూత్రం చెప్పాక విశ్లేషణ చెప్పుకుంటూ వస్తే మనకి తేలిగ్గా అర్థమయ్యేది. ఆయన సూత్రాన్ని తర్వాత చెప్పి
విశ్లేషణ ముందు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ కారణంగా షష్టాష్టవ్యాధిపతుల యొక్క ఫలితాలు హిత్వా షడ్వేరంధ్ర పాన్మదగా సౌమ్యస్తు సౌఖ్యావహ అనేటువంటి సూత్రంతో షష్టాష్ట రిప్ప సంబంధమైనటువంటి ఆధిపత్యాలు, రిప్ప అంటే 12 అండి, షష్ట అష్ట అంటే 6, 8 కూడా స్థలాలతో ఆధిపత్యం ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం చేత కళత్రాస్థాల్లో ఉన్నటువంటి వాళ్ళు శుభగ్రహాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ జాయా నష్టం అంటే దారా నష్టాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంశాన్ని ప్రస్తావిస్తారు. మిగతా అంశాలు మరొక ఎపిసోడ్ చూసుకుందాం. స్వస్తి.